జపాన్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ఫ్రెండ్షిప్ మ్యారేజ్. ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనేటువంటి ట్రెండ్ జపాన్లో 2015లో ప్రారంభమైంది. ఆ సంవత్సరం సుమారు 500 మంది ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇది కంప్లీట్గా జపాన్లో లీగల్, అంటే చట్టబద్ధమైనటువంటి మ్యారేజ్ అన్నమాట. ఇంతకీ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అంటే ఏంటంటే ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకోవడం కాదు, మ్యారేజ్ తర్వాత ఫ్రెండ్స్ లాగా ఉండడం. అంటే ఇక్కడ ఓన్లీ వాళ్ళ ఆలోచనలను, అభిప్రాయాలను ఎవరైతే ఆడ మగ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారో ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్లో వాళ్ళ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, వాళ్ళ కెరీర్కి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కనుక వాటిని ఇద్దరు షేర్ చేసుకుంటూ పెరుగుతారన్నమాట. అంతే తప్ప ఎలాంటి ఎమోషన్స్ అలాగే ఫిజికల్ అటాచ్మెంట్ ఇందులో ఉండదు. అంటే ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్లో ఒకరిపై ఒకరికి ప్రేమ కానీ ఫిజికల్ అటాచ్మెంట్ కానీ ఈ మ్యారేజ్లో ఉండదు. కేవలం వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారన్నమాట. సో ఆ రకమైనటువంటి మ్యారేజే ఫ్రెండ్షిప్ మ్యారేజ్. ఇది 2015 జపాన్లో ప్రారంభమైంది. అయితే ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకునేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది 30 ఇయర్స్ దాటి ఉన్నత విద్యను, డిగ్రీ ఆ పైన ఎవరైతే చదువుతారో అలాంటి వాళ్ళే 85%, అంటే 100 మంది ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకుంటే దాంట్లో 85 మంది 30 ఇయర్స్ దాటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటున్నారన్నమాట అధ్యయనం ప్రకారం. ఈ మ్యారేజ్లో ప్రధానంగా శారీరక, మానసిక భావోద్వేగాలకు ఎలాంటి చోటు లేదన్నమాట. సో మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఫిజికల్ అటాచ్మెంట్ ఉండదు కాబట్టి పిల్లల విషయంలో ఎలా అనేటువంటిది వస్తుంది. సో దానికోసం ఏంటంటే ఇద్దరి పరస్పర అంగీకారంతో, భార్య భర్త ఇద్దరి పరస్పర అంగీకారంతో కృత్రిమ గర్భధారణ మెథడ్స్ ఉన్నాయి కదా నవ్వేడేస్. సో ఆ మెథడ్స్ ద్వారా పిల్లల్ని కంటారన్నమాట. అంతే తప్పితే ఫిజికల్ అటాచ్మెంట్ ఎట్టి పరిస్థితిలో ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్లో ఉండదు. అయితే ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ కూడా సాంప్రదాయంగా జనరల్గా జరిగేటువంటి మ్యారేజ్ ముందు ఎలా అయితే మాట్లాడుకుంటారో అలాగే ఇద్దరు అభిప్రాయాలు షేర్ చేసుకొని ఫ్యూచర్ ఎలా ఏంటి అనేటువంటిది ముందుగానే పరస్పర అంగీకారంతోనే ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ తరహా మ్యారేజ్, ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనేటువంటిది ఎవరైతే ఫిజికల్ రిలేషన్షిప్ని ఇష్టపడరో అలాంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ని ఓన్లీ వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడం కోసం, ఫ్రెండ్స్గా ఉండడం కోసం అలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ని ప్రిఫర్ చేస్తున్నారన్నమాట. ఇది జపాన్లో మొదలైనటువంటి ట్రెండ్ ఇది. అయితే జపాన్లో ప్రారంభమైనటువంటి ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనేటువంటి ట్రెండ్ ఇప్పుడు సింగపూర్, చైనా దేశాల్లో కూడా విస్తరిస్తుంది. క్రమంగా మిగిలినటువంటి దేశాలకు కూడా ఇది ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనేటువంటి ట్రెండ్ పాకేటువంటి అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఫ్రెండ్షిప్ మ్యారేజ్, నో ఎమోషన్స్, నో ఫిజికల్ అటాచ్మెంట్, షేరింగ్ ఒపీనియన్స్ అండ్ దేర్ థాట్స్. సో సింపుల్గా పిల్లల్ని కనాలనిపిస్తే కృత్రిమ గర్భధారణ ద్వారా కంటారు. ఎందుకంటే ఫిజికల్ అటాచ్మెంట్ ఉండదు కాబట్టి, సహజంగా పిల్లల్ని కనడానికి కుదరదు కాబట్టి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రజెంట్ వాళ్ళు సంతోషంగా ఉన్నప్పటికీ ఈ మ్యారేజ్ ద్వారా, ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ద్వారా ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ప్రజెంట్ సంతోషంగా ఉన్నప్పటికీ ఫ్యూచర్లో వాళ్ళ మధ్య కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవి విడాకుల వరకు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాంప్రదాయ వివాహానికే ప్రాధాన్యత ఇవ్వాలి అని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనేటువంటిది? దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.